నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న పీసీసీ సమావేశం మధ్యలోనే కోట్ల వెళ్లిపోయారు. త్వరలో కార్యకర్తలతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమావేశం కానున్నారు. టీడీపీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరతారని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే టీడీపీతో పొత్తు ఉంటుందనే భావనతో ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించడంపై కోట్ల అసంతృప్తి చెందారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు మేలని చాలా మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోట్ల కూడా ఇదే ఆశించారు. కానీ ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారబోరని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కోట్ల ఖండించారే తప్ప పార్టీ మారతారని ఆయన ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. కోట్ల కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదంటున్న కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిబాబుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతుంది. పొత్తులపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి ఖండిస్తూ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతారనేటువంటి ప్రచారం అయితే చాలా ఊపందుకుంది. దీంతో ఏపీ రాజకీయాల్లోనే చాలా దుమారం రేపుతుంది. విషయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు మనతో పాటు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సర్దార్ బుచ్చిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చాలా ప్రచారం జరుగుతుంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ వీడతారని. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పినటువంటిది అవాస్తవం. నిన్న జరిగినటువంటి కోర్ కమిటీలో సూర్యప్రకాష్ రెడ్డి గారి అభిప్రాయం అడిగినప్పుడు తెలుగుదేశంతో పొత్తుంటే బాగుంటుందా అని చెప్పి అడిగినప్పుడు బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందే తప్ప తెలుగుదేశంలో చేరుతున్నాడని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. కానీ ఈరోజు నేను స్క్రోలింగ్ చూస్తూ ఉంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని చెప్పి కార్యకర్తల్లో కూడా అయోమయాన్ని సృష్టించినటువంటి భావన కలిగింది ఈరోజు. కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందర కార్యకర్తలతో సమావేశమైన తర్వాత కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాడే తప్ప ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని విడనాడాలని చెప్పి నా యొక్క నమ్మకం. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కర్నూలు జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బీజం నాటిపోయాడు కాబట్టి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ప్రజల సంక్షేమాన్ని కోరుకున్నటువంటి కోట్ల కుటుంబం ఆలోచన తూచి ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ మీరందరూ కూడా ఏదైతే ఛానల్లో వచ్చాయో ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మరో 2-3 రోజుల్లోనే కార్యకర్తల సమావేశం పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా కోట్ల సన్నిహితులు చెప్తున్నారు. ఏమంటారు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేరుతున్నాడని చెప్పి ఛానల్ రావడం వల్ల కార్యకర్తల్లో ఒక ఆందోళన చెలరేగింది. ఆ ఆందోళనని ఏ రకంగా మనం ఇది చేయాలన్నటువంటి భావనతోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2 రోజుల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాలను కూడా సేకరించాలన్నటువంటి భావనతో కోట్ల సూర్యప్రకాష్ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని విడనాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడని చెప్పి నేను భావిస్తున్నా. కేంద్ర పార్టీలో కూడా ఏఐసిసిలో కానీ పిసిసిలో కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడు పార్టీ మారుతున్నాడంటే ఆ ఏఐసిసిలో కానీ పిసిసి ప్రెసిడెంట్లో కానీ అందరిలో ఆందోళన జరిగింటుందని చెప్పి నేను భావిస్తున్నా. మొత్తానికి ఏదైతే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారాన్ని కూడా అవాస్తవాలు. ఏదైనా కానీ పార్టీ మారాల్సిన అవసరం లేదు. తన అభిప్రాయాన్ని మాత్రమే నిన్న కాంగ్రెస్ కోర్ కమిటీలో చెప్పారు. అంతేగాని పార్టీ మారుతారనేటువంటి పుకార్లన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి మరి ఏదైతే ఈ కాంగ్రెస్ అధిష్టానం కూడా కోట్ల సూర్యప్రకాష్తో ఈ విషయం పైన మాట్లాడి ఉండొచ్చు. ఏదైనప్పటికీ 2-3 రోజుల్లో కార్యకర్తల సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు. థ్యాంక్ యూ సుంకన్న. ఇక జగన్ కు అభ్యంతరం లేకపోతే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడదన్నారు మాజీ ఎంపీ చింతామోహన్.